మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. తిరువూరు శేషమనందర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ యొక్క వీడియో సంపూర్ణంగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాం. దీనివల్ల మాకు ఇంకా కొత్త కొత్త చెప్పడానికి వీలుగా అవకాశం కలుగుతుంది, ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తున్నాం. మీరంతా కూడా సహకరించారని తెలియజేస్తూ ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి విషయం ఏమిటంటే, శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాళికాంబ హంస కాళికాంబ శతకం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏమని చెబుతున్నాయి అంటే, అంతరంగముల మహాదేవునర్చించి చూడగలుగువారే సూర్యునవరులు, ప్రకృతి మాయదలగ పశుపతులవుదురు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. భగవంతుడు ఎక్కడున్నాడు, పరమాత్మ ఎలా ఉన్నాడు, ఎక్కడుంటాడు తెలుసుకోవాలి. అందరూ గురువులు పెద్దలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ శరీరము అంటే ఈ దేహమే, అనేక మంది దేవతలు దీంట్లో నివాసమై ఉన్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి శివుణ్ణి చూడాలంటే ఎలా చేయాలి ఆలోచించుకోవాలి. ఎక్కడో బయట లేరు, శరీరం అంతరంగంలోనే ఉన్నటువంటి ఆత్మతో మనస్సుతోనూ బుద్ధితోనూ ఆ మహాదేవుడైనటువంటి మహాశివుణ్ణి అర్జించి పూజించాలి. ఇది తన యొక్క అంతరంగమనందే శివుని చూడగలగాలి. ఎవరైతే చూస్తారో వారిని సిద్ధులు అని చెబుతూ ఉంటారు. నేర్పు కలిగినటువంటి వారు కాబట్టి సూర్యులు కూడా అవుతారు. కాబట్టి ప్రతి క్షణము కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ ప్రకృతి మాయలో పడకుండా నిష్ఠతోటి నిగ్రహములతోటి మాయను తొలగించుకొని గలిగితే మనిషి పరమశివునితోటి కలిసి పరమశివుడే అవుతాడు తను కూడా. మరి ఏ విధంగా చేయాలి? గురువుని సంప్రదించాలి, గురువుని తెలుసుకోవాలి, గురువు చెప్పేటటువంటి విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకొని అవగాహన చేసుకొని ఆచరించాలి. ఇంకా ఏమని చెప్తున్నాయి అంటే, విశ్వమంత మాయ వేడుకలు మాయ, నేను మాయ మేను మాయ నీవు మాయ, మాయలోన బుట్టి మలము సమస్తంబు కాళికాంబ హంస కాళికాంబ అని చెబుతుంది. ఈ కనపడేదంతా మాయే. కంటికి ఏదైతే నువ్వు చూస్తున్నావో అది ఇప్పుడు ఉన్నది, రేపు ఉండదు, ఇంకాసేపటికే ఉండదు. కాబట్టి విశ్వంతా కూడా మాయ. మనం వేడుకలు చేస్తున్నాం, ఒకరోజు వేడుకను మొదలు పెడతాం, నిర్ణయిస్తాం, అంతకుముందు ఏమీ ఉండవు. కానీ ఆ వేడుక చేసే రోజున ఎక్కడి నుంచో షామియానా వస్తుంది, అతను షామియానా వేస్తాడు. అదేవిధంగా ఎక్కడి నుంచో వంట వస్తుంది. అదేవిధంగా మనం చేసేటటువంటి వేడుకల్లో బంధువులు మిత్రులు అందరూ కూడా, పెద్దలు అందరూ కూడా అనుకోకుండా అక్కడ కలుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ వేడుక చూస్తాం, భోంచేస్తాం, ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఎవరు తెచ్చిన వస్తువులు వాళ్ళు తీసుకెళ్తారు. చివరికి ఏం మిగులుతుంది? ఆ పొద్దుటి పూట చూసినటువంటి ఖాళీ శూన్యమైనటువంటి ప్రదేశము మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా శూన్యంగానే ఏమీ లేకుండా మిగిలిపోతుంది. తను ఒక్కడే ఉంటాడు. అంటే ఆ వేడుక పూర్తయింది, వేడుకనంత చేసినంతసేపు ఆనందం కలిగింది. ఆ తర్వాత ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయినారు, చివరికి తను ఒక్కడే మిగిలాడు. అంటే ఇదే మాయ. ఆ మాయలో మనం పుట్టాం. ఆ మాయని తెలుసుకోవాలి. అసలు మనం పుట్టడమే మాయ. ఆ పుట్టినటువంటి మాయలో నుండి తను మళ్ళా ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాము అని తెలుసుకోవాలి.
అని తెలియచేస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ మాయలో ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయని గురువులు చెప్తున్నారు. కాబట్టి ఆ జీవరాశితో పాటు కనులకు కనిపించేదంతా అవి నిర్ణీత కాలంలో, అంటే ప్రతిదానికి కొంత టైం ఉంటుంది కాబట్టి ఆ నిర్ణీత కాలం సేపు ఉండి తర్వాత నశించిపోతాయి, మార్పు చెందుతూ ఉంది. కాబట్టి ఏది శాశ్వతం కాదని తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విషయము రేపు ఉండదు. ఈరోజు ఉన్నటువంటి నీకు కనపడేటువంటి ఏదైతే ఉందో, ఆనందం ఏదైతే కలిగించిందో కంటికి కనపడేది రేపు కనపడదు అని తెలియజేస్తుంది, గురువులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మాయలకి ఎవరు కూడా మనసు పొరలనీయకుండా, మనసు పొరలనీక మాయలో పడబోక, చిలిపిరాళ్ల పూజ చేయబోక, గురుని పూజించి పరమలాభం బగు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే మరి ఇదంతా ఈ మాయని ఎవరు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే సద్గురువు కావాలి. సద్గురువు దగ్గర ఎలా ఉండాలి, అణిగి మణిగి ఉండి తను చెప్పేటటువంటి ఉపదేశాలన్నీ వింటూ సత్కర్మలు చేస్తూ సదాచారంతో ఉంటూ నిగ్రహం కలిగి సుగురువు చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ తనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ పరమాత్మను తెలుసుకుంటాడో, అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ తెలుసుకున్నవాడు అతను శివుడు అవుతాడు. ఆ పరమేశ్వరుల్లోనే తను కూడా కలిసిపోతాడు, సమానమవుతాడని తెలుస్తుంది. కాబట్టి గురువులు చెప్పేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోవాలి, అంతరంగంలోనే చూడాలి. అంతేకాని బాహ్యంగా ఉన్నటువంటి పూజలు చేసినందువల్ల ముక్తి రాదు. కానీ భక్తి పొంది ఇహలోకములో సుఖాలు పొందుతారే కానీ అసలైనటువంటి పరమార్థము చెక్కదు అని తెలియచేస్తుంది. కాబట్టి సద్గురువులను ఆశ్రయించి సద్గురువులు చెప్పేటటువంటి ఉపదేశాలు వింటూ సద్గురువు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ తను జన్మధన్యులు అవుతారని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.